తప్పుంటే అప్పుడు ఆయన ఇల్లు తీస్తే బాగుంటుండే, అంతేగాని మైకు పట్టుకొని వచ్చి బండ్ల గురించి మాట్లాడతా అంటే తప్పు. పీస్ అండ్ హార్మనీ ఉంటేనే మనము రాబోయే తరానికి మనం ఏదో ఇచ్చినట్టు ఉంటుంది, అంతేగాని గొడవలు పెట్టుకోతామా మనం మన పిల్లలకు రాబోయే తరానికి? లేదు. నేను క్రిస్టియన్ని, కానీ నేను నా మతం నాకు గొప్పది, అలాగే హిందూ మతం కూడా నాకు నేను స్వీకరిస్తాను, ముస్లిం మతంని కూడా నేను గౌరవిస్తాను. బన్ వల్ల ఒక న్యాయం జరిగింది, ఒక మతానికి న్యాయం జరిగింది, ఒక మనిషికి న్యాయం జరిగింది. ఇక్కడ కుల మతం అనే పక్కకు పెట్టి మీరందరూ ఆ బన్నుకు ఆ మనిషికి వలి అనే ఒక పేదవాడికి న్యాయం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సలాం కొడుతాను. నేనేమంటున్నా అంటే ఆయన బయటకు రావడానికి సమ్మక్క సారక్క మేడారం జాతరలో వాళ్ళు కూడా మీడియానే కదా, వాళ్ళు మీడియా అడగడం వల్లనే అతనికి ఇప్పుడు సానుభూతి వచ్చింది కదా. అడగడంలో తప్పు లేదు, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ విధానం ఉంది, ప్రశ్నించే విధానం ఉంది. ఆ ప్రశ్నించే విధానమే వాళ్ళది బిడిచికొట్టింది వాళ్ళని. ఎవరైతే ప్రశ్నించారో ఆ జర్నలిస్ట్ ఇప్పటికీ ఆయన సమర్థించుకుంటున్నారు, నేను చేసింది రైట్ అని చెప్పేసి కూడా ఇంతమంది వ్యతిరేక. ఇప్పుడు ఆయనకు అపోహలు ఉండొచ్చు, డౌట్ ఉండొచ్చు, ఒక్క నిమిషం ఆయనకు డౌట్ ఉండొచ్చు, లేదని లేదు. ఇప్పుడు అందులో ఏదో ఉందంటే ఆయన ఏం చేయాలి, ఆ బన్ను తీసుకుని వెళ్ళి ల్యాబ్లో పరీక్షించి ఒకవేళ అక్కడ ఏదైనా అందులో ఏమన్నా తప్పు ఉంటే బన్నులో కానీ కోవలో కానీ తప్పు ఉంటే అప్పుడు ఆయన ఇల్లు తీస్తే బాగుంటుండే, అంతేగాని మైకు పట్టుకొని వచ్చి బన్ను గురించి మాట్లాడతా అంటే తప్పు. పిల్లలు కాకుండా మందు కలుపుతుండు బుడ్జి కాదని వాళ్ళు వ్యతిరేకించారట, వాళ్ళు సమర్థించుకుంటున్నారు. అదేనంటున్నా సార్. ఇప్పుడు ఆయన చేసింది ఏంది, వాళ్ళు గపక్కన పోయి మైకు పెట్టారు నోట్లో, అది పెట్టకముందు ఫస్ట్ అది ఆ బన్ను కొనుక్కొని బన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళు ఫుడ్ సేఫ్టీ దగ్గర వెళ్ళి ల్యాబ్లో చెక్ చేపించి తర్వాత వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సరే మీరందరూ వానికే సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడ బిడిచికొట్టింది. ఇంకొకటి బన్ అంటే అక్కడ గెలుపు మొత్తం మన భారతదేశం మొత్తం గెలుపండి ఈ బన్ వల్ల. ఎందుకు గెలుపు అంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కలిసి మనము దీన్ని పోరాడుకున్నాము, గెలుచుకున్నాము. గెలిచింది ఎవరు? మనం భారతీయం గెలిచాము, మనం ఇండియా మొత్తం గెలిచింది ఈ బన్ను వల్లనే. నేను ప్రతి రిలీజన్ ఎవరైతే హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం అందరం కలిసి కట్టుగా బతుకుదాం. ఎందుకంటే మనము ఇట్లా కుట్లాడుకుంటూ పోతే మనం రాబోయే తరానికి ఏమిచ్చిపోతాము. ఇప్పుడు రాబోయే తరము మన పిల్లలు ఏదైతే భవిష్యత్తులో వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలంటే మనం ఈ మత ఘర్షణలు ఆపాలి. చాలు. నేను ఒక క్రిస్టియన్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు హిందూ బయటికి వస్తే చాలు హిందూ క్రిస్టియన్, హిందూ ముస్లిం అదే నడుస్తుంది, ఇప్పటివరకు నడుస్తుంది. ముగింపు లేదా? మత పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బయటికి రారా? వాళ్ళు మౌనంగానే ఉంటారా? ఇది వాళ్ళ సమస్యలు కాదా? వాళ్ళు ఖచ్చితంగా ఒక సమావేశం, ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళు ఈ మత ఘర్షణలు అనేది ఆపేసేయాలి. ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మనది కాదు, మీడియాది కాదు, ఫస్ట్ మత పెద్దల రెస్పాన్సిబిలిటీ. అలాగే నాయకులది. నాయకుడు అంటే ఎవడు? న్యాయం చేసేవాడు నాయకుడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మతాన్ని అడ్డు పెట్టుకొని మతం పేరుతో ఈ మన అందరిని విడదీసే వాళ్ళు నాయకుడు. మనకి ఇలాంటి నాయకులు వద్దు. మనం మతాన్ని కలిపే నాయకుడు కావాలి. ప్రతి మతాన్ని ఒక్కడిగా చేసి మత స్వేచ్ఛను అందించే నాయకుడు కావాలి. అంతేగాని నేను ఈ మతానికే నేను వత్తాసు పలుకుతా అంటే వాడు నాయకుడు కాదు, వాడు మతోన్మాది. ఆ ఇష్యూ జరిగిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో కానీ బయట కానీ చాలా మంది పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. సో మీరు ఎట్లా చూస్తారో, రెస్పాన్స్ ఎట్లా చూస్తారు, ప్రజల రెస్పాన్స్? అదేనండి, ఇప్పుడు ఆ అంశము నాగబాబు గారి వరకు వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారి బాబు వరకు వెళ్ళిందంటే ఇది ఏంటంటే ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ గెలుపు అనేది ఒక మానవత్వం గెలిచింది, మతం కాదు. బన్తో పాటు ఆ పేదవాడితో పాటు మానవత్వం గెలిచింది. అలాగే ప్రతి ముస్లింలని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లిం గురించి పోరాడింది ఎవరు? హిందువులు, ముస్లిం కాదు. హిందువులు ఒక ముస్లిం గురించి పోరాడింది మొత్తం హిందువులు అందరు కలిసి ఒక ముస్లిం వ్యక్తి గురించి పోరాడారు. దేనికి? అతను ముస్లిం అని కాదు, అతను ఒక పేదవాడు గురించి అని పోరాడారు. అలాగే ప్రతి ముస్లిం కూడా ఏం చేయాలి? మతాన్ని పక్కకు పెట్టి మనం అందరం భారతీయులము, వాళ్ళందరూ గర్వంగా మన అందరికీ తోడై ఎవడైనా సరే ఇక్కడ నుంచి తప్పుడు వ్యాఖ్యలు చేసి తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళను నిందించే బాధ్యత కూడా ప్రతి ముస్లిం తీసుకోవాలి. అలాగే హిందూ ఏదైనా తప్పు చేస్తే హిందూ నాయకులు తీసుకోవాలి, హిందూ మత పెద్దలు తీసుకోవాలి. అలాగే క్రిస్టియన్ ఏదైనా తప్పు చేసినా కానీ క్రిస్టియన్ పెద్దలు, క్రిస్టియన్ నాయకులు లేదా క్రిస్టియన్
మత పెద్దలు తీసుకోవాలి. ఇది నా రిక్వెస్ట్. ఆ ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఆ వ్యక్తి ప్యానిక్ అవుతూ ఆ బన్ను తినడం కానీ చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా పొడచడం కానీ, సో ఒక మనిషిని చేసి అంతమంది చెమటలు పడుతున్నా కూడా ఎవరు వదలలేదు. సో ఆ సీన్ చూసినప్పుడు మీ మనసులో మీకు ఏమనిపించింది ఆ స్పాట్కి, ఆ టైంకి? ఇప్పుడు గబక్కన సడన్గా ఎవరైనా వెళ్ళి అతన్ని నిలదీస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అతనికి ఏమనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఏంది, అతను ఒక నాలెడ్జ్ లేదు బాబా, నాలెడ్జ్ లేదనుకుంటా. ఇక ఖచ్చితంగా రియాక్షన్ అనేది వేరే ఉంటుంది, అందులో తప్పు లేదు. కానీ నిలదీయడం అనేది నువ్వు మొత్తం తెలుసుకున్న తర్వాత నిలది, దానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అక్కడ ఏమంటున్నారంటే ఆ మనిషిని చూస్తే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు పాప మనం అనలేకపోయారు, ఎవరు ఆపలేదు, ఆ మనిషి మొహం చూసైనా ఎవరు ఆపలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న జనాల్ని ఏలెత్తి చూపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మీడియా అంటే ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ముందే చేయాల్సింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి వాడికి చూపిస్తే అప్పుడు వాళ్ళు గెలిచేవారు. అంతేగాని ఇప్పుడు రేపటి రోజు పానీపూరి అమ్ముతారు, రేపటి రోజు జ్యూసులు అమ్ముతారు, రేపటి రోజు ఐస్ క్రీమ్లు అమ్ముతారు, ఇప్పుడు రోడ్డు మీద ఐస్ క్రీమ్లు అమ్ముతారు. ఇక ప్రతిదాని మనము భూతద్దం పెట్టి చూస్తే ఇలాగే ఉంటుంది. అయితే ఇదంతా మానుకోవాలి. మనము భారతీయులము, మనము హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇసాయి ఏదైతే అన్నారో అదంతా మనం కలిసికట్టుగా మనము ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే ఈ మత కల్లాలు ఆపాల్సిందే ఇక్కడి నుంచి. ఎందుకంటే మనము రాబోయే తరాలకి ఏం పెట్టిపోతున్నాం? కేవలం గొడవలేనా? ఈరోజు నేను ఉంటాను, రేపు నేను ఉండకపోవచ్చు, కానీ ఏం పెట్టుకోవాలి? మనం హార్మనీ పెట్టుకోవాలి. పీస్ అండ్ హార్మనీ ఉంటేనే మనము రాబోయే తరానికి మనం ఏదో ఇచ్చినట్టు ఉంటుంది. అంతేగాని గొడవలు పెట్టిపోతామా మనం మన పిల్లలకు రాబోయే తరానికి? లేదు. ఇది మానుకోవాలి. ఇది మానుకోవాలంటే ఫస్ట్ మత పెద్దలదే జవాబు, వాళ్ళే జవాబు ఇవ్వాలండి. వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే నాయకులు ఇవ్వాలి. ఇది నాయకుల పని, ఇది మత పెద్దల పని. మతాల్లో చిచ్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి చిచ్చు పెట్టే వాళ్ళని గుర్తించాలి. ఆ గుర్తించే బాధ్యత కూడా మీ మీడియా వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. గుర్తించే బాధ్యత, అలాగే వాళ్ళని ప్రశ్నించే బాధ్యత కూడా మీదే. ఇప్పుడు సఫీల్గూడలో ఒక అతను బాత్రూమ్ చేశాడు, టెంపుల్ ముందే బాత్రూమ్ చేశాడు. అతను హిందూ ముస్లిం పక్కకు పెడదాం, ఒక పవిత్రమైన స్థలంలో బాత్రూమ్ చేసినప్పుడు అతనికి సంబంధించిన మతం వాళ్ళే అతను ఫస్ట్ నిందించాలి, వాళ్ళే ఫస్ట్ శిక్షించాలి. ఇప్పుడు అతను ముస్లిం అని తెలిసింది, ఇప్పుడు ముస్లింని హిందూ పోయి అడ్డుకుంటే ఏమవుతుంది? మత ఘర్షణలు అవుతుంది. అదే ఆ మత పెద్దలు, వాళ్ళ మత పెద్దలు బయటకు వచ్చి వాణ్ణి నిందిస్తే, వాణ్ణి శిక్షిస్తే ఈ ఘర్షణలు అనేది ఉండదు. అలా చేసి ఇప్పుడు నేను క్రిస్టియన్ని, కానీ నేను నా మతం నాకు గొప్పది. అలాగే హిందూ మతం కూడా నేను స్వీకరిస్తాను, ముస్లిం మతాన్ని కూడా నేను గౌరవిస్తాను, ప్రతి మతాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రతి మనిషి కూడా, ప్రతి మతస్థుడు కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి, అగౌరవపరచొద్దు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత భారతీయులకు బతకాలి.